హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. కమర్షియల్ బిట్ మనకి సిటీ మెయిన్ సెంటర్లో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. ఇది సో మనకి ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే నేను ఈ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి. సో ఇదే అండి, ఇది మనకు మెయిన్ సెంటర్ మనం చూస్తేనే దాకా మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ కనిపించే ప్రాపర్టీ ఇది సేల్లో ఉంది. ఇది అక్కడ నుంచి మొత్తం ఆల్ టోటల్ అక్కడ ఓపెన్ ప్లేస్, వెనక బిల్డింగ్, ఆ పక్కన బిల్డింగ్, ఆల్ టోటల్ ఇది ఇక్కడ నుంచి అది మెయిన్ రోడ్ మనకు కనిపించేదే. సో ఇక్కడ నుంచి వెనక ఇది ఫ్రంట్ రోడ్ వస్తుంది, వెనకాల మళ్ళీ ఇది ఒక 30 feet రోడ్ వస్తుంది. సో ఇక్కడ వరకు ఆల్ టోటల్ అయితే 4 acres ల్యాండ్ సేల్లో ఉందండి ఇది. సో ఇది మెయిన్ సెంటర్, ఇది ఫ్రంట్లో వస్తుంది. ఇది 200 feet రోడ్, ఇది ఫ్రంట్లో. ఇది మనం ఒకసారి ఇక్కడ నుంచి అక్కడ చూడొచ్చు. ఇది లైబ్రరీ. ఒకప్పుడు ఇది వాళ్ళు ఆల్రెడీ రెంటల్కి ఇచ్చారు, బట్ ప్రజెంట్ అయితే సేల్లో ఉంది కాబట్టి ఇప్పుడు వేకెంట్ చేయించారు. సో ఇదివరకు అయితే కోట్లలో మనకు రెంట్ వస్తుండే, ప్రజెంట్ అయితే వేకెంట్ చేయించారు. ఎవరైనా బిజినెస్ ఓరియంటెడ్గా ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ ఇది. సో ఇది ఇంకా బ్యాక్ సైడ్ అది బిల్డింగ్ వస్తుంది. సో ఇక్కడ పక్కన కూడా బిల్డింగ్ ఉంటుంది, అది లైబ్రరీ. సో మనకి ఇక్కడ బిల్డింగ్స్ పక్కన లైబ్రరీ, వెనకాల ఖాళీ ప్లేసు, ముందర ఖాళీ ప్లేసు. సో అప్పుడైతే ఇదివరకు వీళ్ళకైతే ఆల్మోస్ట్ మన కోట్లలో వీళ్ళకి రెంట్ వస్తుండే, బట్ ఇప్పుడు ఏంటంటే సేల్కో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఖాళీగానే ఉంది, వేకెంట్ చేయించారు వాళ్ళని. సో ఇది సేల్లో, అర్జెంట్ సేల్లో ఉంది. చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అర్జెంట్ సేల్లో ఉంటే ఛాన్స్ ప్రాపర్టీస్ ఎవరైనా ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. సో ఇంత పెద్ద ప్రాపర్టీ కాకపోయినా చిన్న ప్రాపర్టీ అయినా ఛాన్స్ ప్రాపర్టీ ఉంటే చెప్పమన్నారు. సో సెక్రటేరియా మనకు కనిపించేది ఈ బిర్లా మందిర్, ఈ చుట్టూ సరౌండింగ్స్లో మనకి ఇది ఏ లొకేషన్ అయితే మీకు చెప్తున్నది, ఇది నాంపల్లి లొకేషన్. ఇంకా నుంచి ఖైరతాబాద్ ముందుకెళ్తే ఇది మెయిన్ సెంటర్, సిటీ మెయిన్ సెంటర్. ఇది మనకు చెప్పనవసరం లేదు, ఇదంతా నోన్ ఏరియా, బిర్లా టెంపుల్ ఇదంతా కనిపించేదే. సో మంచి లొకాలిటీలో, ప్రైమరీ లొకేషన్లో ఛాన్స్ ప్రాపర్టీ. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అంత కాకపోయినా అందులో ఒకవేళ అడిగితే అందులో 1 acre, 2 acres, 3 acres, మొత్తం ఆల్ టోటల్ 4 acres ఎంత అంటే అంత కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం వాళ్ళు అర్జెంట్ సేల్లో అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఓనర్స్ వాళ్ళు యూఎస్లో ఉంటారు. అది కంపెనీ పేరు మీద, వాళ్ళ అంతా కుటుంబ సభ్యుల పేరు మీదనే ఉంది. వాళ్ళ కంపెనీ పేరు మీద అయితే రిజిస్టర్ చేసి ఉన్నారు. ఎవరైనా కొంటే మాత్రం మళ్ళీ అదే సేమ్ ఎవరైతే మొత్తం ఆల్ టోటల్గా ఉన్న కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేస్తారు. క్లియర్ టైటిల్ అయితే ఇలా ఇంత పెద్ద ప్రాపర్టీలు కాబట్టి ఇక్కడైతే టైటిల్ మోస్ట్లీ అన్నీ క్లియరే ఉన్నాయి. సో ఎవరైనా మీకు ఫర్దర్గా ఏమైనా కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ నాకు డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు నేను క్లియర్ కట్గా ఏమైనా సీరియస్ బయర్స్ ఉంటే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ప్లస్ ఇంకేమైనా కావాలనుకున్నా, మీ రిక్వైర్మెంట్ కావాలనుకున్నా కూడా నేను మీకు చెప్తాను. సో ఇదండి, ఇది ఒకటి కమర్షియల్ బిట్ అయితే మనకు రోడ్డు పక్కన ఆనుకొని ఉన్న కమర్షియల్ బిట్. ఇది హాస్పిటల్కి, రెస్టారెంట్స్కి, హోటల్స్కి, ఇంకా ఫర్దర్గా బిజినెస్. ఇది కంపెనీస్ చాలా సరౌండింగ్స్లో చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్. అంటే ఇది అదని కాకుండా ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక మెయిన్ సెంటర్ కాబట్టి ప్రతి ఒక్కటి ఉంటుంది. సో బిజినెస్గా మీరు పెద్ద బిజినెస్ ఒకవేళ ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ స్పేస్లో 4 acres ఏదైనా కావాలి ప్లాన్ చేసుకుంటే మట్టుకి ఇదైతే మనకి సెల్లో ఉంది. ఇది కోట్ చేస్తున్న ప్రైస్ కూడా మీకు చెప్పాను. సో నెగోషియబులే, అది ఫిక్స్డ్ ఏం కాదు. సో ఇక్కడైతే ఇక్కడ సరౌండింగ్స్లో ఉండేసి అయితే per acre 100 crores per acre నడుస్తున్నది. సో ఇక్కడ వీళ్ళైతే మొత్తం ఆల్ టోటల్గా 4 acresకి 380 కోట్లు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. టైటిల్ క్లియర్. ఇంకా ఏమైనా నేనేమైనా డిస్ప్లే మిస్ అయితే మాత్రం డిస్ప్లేలో నేను మెన్షన్ చేస్తాను. ఇది లొకేషన్ ఎలా ఉంది అని చెప్పడం కోసం అని చెప్పేసి నేను క్లియర్ కట్గా అవంతా మీ చుట్టుపక్కలన్నీ చూపిస్తున్నాను. ఇది టైటిల్లో అయితే ప్రాబ్లం లేదు. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, సీరియస్ బయర్స్ ఎవరు ఉన్నప్పటికీ డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను. ఇదండి, ఒకటి ప్రాపర్టీ అడిగారు, ఏంటి సిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఇంత పెద్ద ప్రాపర్టీ కాకపోయినా చిన్న ప్రాపర్టీ అడిగారు కాబట్టి ఇందులో ఇదైతే సెల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఏదైనా ప్రమోషన్ వీడియో కోసం కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి. ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే డెఫినెట్గా నేను చాలా వీడియోలు చెప్పినట్టు కంపల్సరీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈసీ అంతా టోటల్గా డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళండి. So this is what one best property I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.